ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు ఏ మాట, ఏ సందేశం మనకు పలికించబోతున్నారు అంటే గనక, బిడ్డ సాక్షాత్తు నీ దుర్గమ్మ తల్లి ఈరోజు నీకోసం పసుపు కుంకాలు తీసుకొచ్చింది తల్లి. ఆ పసుపు కుంకుమను పట్టుకొని మనసులో ఈ కోరికను దుర్గమ్మ తల్లి తీర్చేస్తుంది బిడ్డ. ఎవరైతే దుర్గమ్మ చేతిలోని పసుపు కుంకుమలను తాకుతారో వారి మనసులోని కోరిక కేవలం 5 నిమిషాల్లో తీరిపోతుంది. దుర్గమ్మ తల్లిని తాకు తల్లి బిడ్డ, వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుటి సందేశం అనేది విడిచిపెట్టవద్దు ఒక తల్లి. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ గురించి నీకు ఒక రహస్యాన్ని నేను చెప్పబోతూ ఉన్నైతే ఈ వీడియో చూడడం మొదలు పెడతారో వారు పూర్తిగా చివరి దాకా చూస్తేనే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోరిక అన్నది తీరుతుంది. మధ్యలో ఎవరైతే ఈ నా సందేశాన్ని వినడం వదిలేస్తారో వాళ్ళ కోరిక తీరదు బిడ్డ. కనుక జాగ్రత్తగా నా సందేశం చివరి దాకా, ఈ దుర్గమ్మ సందేశం వింటేనే 5 నిమిషాల్లో నీ కోరిక తీరుతుంది. ఒక శుభవార్త వింటారు అంటూ ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ప్రతి స్త్రీకి కూడా పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమ అనేది చాలామందికి స్త్రీలకి ఎంతో అమూల్యమైనది అనేది మనకందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అలాంటిది సాక్షాత్తు దుర్గమ్మ తల్లి తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు అంటే, అమ్మవారు చెప్తూ ఉన్నారు అంటే దాని వెనుక ఎంతటి సందేశం ఉండి ఉండాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, అమ్మవారి బిడ్డలకు తప్పకుండా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరు మనకు ఏ విషయమైనా తెలిస్తే కనుక ఆ విషయాన్ని 10 మందితో పంచుకుంటే ఆ ఆనందమే వేరు కదా. ప్రతి విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. మీరు కూడా మరి కొంతమందితో పంచుకుంటే మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా వస్తాయండి. మనకు అమ్మవారు ఏది చెప్పినా కూడా మనకు ఎంత మంచిగా జరుగుతుందో మనందరికీ చాలామందికి తెలుసు. పెళ్ళి కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా విదేశ ప్రయాణం చేయాలి అని కానీ, ఏదైనా సరే, ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఈరోజైతే అమ్మవారిని తాకి మీ కష్టం ఎటువంటి సమస్య అయినా సరే చెప్పుకోండి ఫ్రెండ్స్. చిటికెలో పరిష్కరించి ఇస్తారు మన అమ్మవారు. మీకు నమ్మకంగా ఒక్కసారి కనుక మీరు అమ్మవారిని తాకి కనుక మీరు అది చెప్పుకోగలిగితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు బిడ్డ ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా నా సందేశాన్ని నువ్వు చివరిదాకా వినమ్మా. ఎందుకు అని అంటే, నీ మనసులో ఏదైతే కోరుకుని నా సందేశాన్ని వింటున్నావో, ఆ వీడియోని చూస్తున్నావో, ఆ వీడియో చివరి దాకా పూర్తయ్యేలాగా నీ మనస్సు కోరికలు తీరిపోతాయి. అలాగే ఒక శుభవార్త కూడా నువ్వు వింటావమ్మా అంటూ అమ్మవారైతే ఈరోజు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, దుర్గమ్మ గురించిన ఒక రహస్యం నీతో చెప్పాలని అనుకుంటున్నానమ్మా. తప్పకుండా విని తీరు. పూర్వం కృష్ణానది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే మధ్య తరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడు. సుబ్బయ్య భార్య పేరు రమాదేవి. సుబ్బయ్యకు 2 పిల్లలు. సుబ్బయ్య సముద్ర పరిసరాలలో ఉప్పును తక్కువ ధరకు సేకరించి దీనిని ఇంటి బయట ఉన్న చిన్న చిన్న పాకలలో బస్తాలుగా నిల్వ చేసుకునేవాడు. ఇంటి దగ్గర ఉన్న ఉప్పు బస్తాలను నెత్తిన పెట్టుకుని వారు ఉండే గ్రామానికి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉప్పును అమ్ముకునేవాడు. వాటితో వచ్చే కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ వచ్చే అరాకరా డబ్బులతో బ్రతుకు చాలా కష్టంగా సాగుతూ ఉండేది. కేవలం తినడానికి మాత్రమే అంతంత మాత్రంగా సరిపోయేది. గ్రామాలకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఊరు పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం ఉండేది. ప్రతిరోజు కూడా ఆ విగ్రహం దగ్గర ఆగి అమ్మకు నమస్కారం చేసుకుని వ్యాపారానికి వెళ్తూ ఉండేవాడు సుబ్బయ్య.
అలా ప్రతిరోజు నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తా నెత్తిన పెట్టుకుని బయలుదేరి వెళ్తూ పొలిమేరు వద్ద ఉన్న విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు, అమ్మా కనీసం నిలువెంత నీడైనా లేదు కదా తల్లి, నేను నీకు ఒకరోజు ఖాళీ చేసుకుని నీకు పందిరి వేసుకుని వచ్చే వర్షాకాలం కాబట్టి అమ్మ తడిచిపోకుండా నేను పందిరైతే వేస్తాను అమ్మవారికి అని అనుకుంటాడు. అమ్మ దయ వలన ఏదో ఒక రోజున త్వరగా నా ఉప్పు అంతా అమ్ముడైపోయి ఉంటే నేను మధ్యాహ్నం నుండి అమ్మకు ఒక చిన్న పందిరి వేసుకుంటాను. నాకేమో ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి అయిపోయింది. దుర్గమ్మకి నిలువంత నీడైనా లేదు అని బాధగా ఉంది అని అనుకుని దుర్గమ్మ విగ్రహం ముందు కూర్చుని ఇలా బాధపడుతూ తను ఉంటాడనమాట. అలా కూర్చుని దుర్గమ్మతో మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుతూ రోజు అలాగే మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు ఇలా అనుకున్నాడు, దుర్గమ్మ గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కానీ ఏ ఒక్కరూ కూడా అమ్మకు నీడ ఇవ్వలేకపోతున్నారు కదా తల్లి. దుర్గమ్మ నీకు నిలువెత్తు నీడ కూడా లేదు కదా తల్లి. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో బాధగా అనిపిస్తోందమ్మా. ఎందుకు ఎండకు ఎండిపోతున్నావు, వానకు తడుస్తున్నావు కదా తల్లి. నా బ్రతుకే బాగుంటే సంపాదిస్తే నువ్వు శాశ్వతంగా ఉండేలా నీకు ఒక మంచి గుడి కట్టించుకుంటా తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది. మేము కూడా చనిపోకుండా ఉండడానికి మాత్రమే కావలసిన ఆహారం సంపద మాత్రమే మాకు లభిస్తున్నాయి తల్లి. ఆ పూటకే సరిపోవడం లేదు. నేను పనికి వెళ్తేనే 5,000 నోట్లోకి వెళ్తున్నాయమ్మా. నా పరిస్థితి ఇలా ఉంది. నేను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా సరే నా కుటుంబం మొత్తం బ్రతికి ఉండాలి కదా. అందుకే నాకు ఏదైనా ఒకరోజు బాగా వ్యాపారం జరిగేటట్టు చూడు తల్లి. తొందరగా ఉప్పు అంతా వ్యాపారం అయిపోయేటట్టు చూడు తల్లి. అప్పుడు నా ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటానమ్మా. అలా జరిగేలా నువ్వే అనుగ్రహించు తల్లి అని చెప్పి సుబ్బయ్య భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య అలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుబ్బయ్యకు త్వరగా ఉప్పు అంతా అమ్ముడైపోయింది. కొంతకాలం సమయం మిగులుతుంది. అప్పుడు దుర్గమ్మ, అమ్మా ఈరోజు తొందరగా నా ఉప్పంతా అమ్ముడైపోయింది తల్లి, నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేసుకుంటానమ్మా అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మ ఉండే ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని, అమ్మా దుర్గమ్మ నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించావు తల్లి. నేను మొదలుపెట్టే ఈ పనిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు తల్లి అని నమస్కరించుకుని అడవిలోనికి వెళ్ళి పందిరికి కావలసిన వాటిని సేకరిస్తాడు. ఇక అక్కడ ఉన్న తాడు, అడవిలో ఉన్న కర్రలు, పైకప్పు కోసం అన్ని ఆకులను సేకరించుకుని తీసుకొచ్చుకుంటాడు. దుర్గమ్మకు నీడగా ఉండేలాగా అడవిలో లభించే ఆకులతో కర్రలతో ఒక చిన్న పందిరిని వేస్తాడు సుబ్బయ్య. మరలా యథావిధిగా ఉప్పు వ్యాపారం సాగించుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. వచ్చిన డబ్బులు తినడానికి సరిగ్గా సరిపోయేవి కాదు. ఇక దాచుకోవడానికి ఇంకెక్కడుంటాయి, ఏమీ మిగిలేవి కాదు. తన వద్ద దాచుకున్న డబ్బు అంతా కూడా ఏమీ లేదు సుబ్బయ్య దగ్గర. సుబ్బయ్య ఉప్పు నిల్వ ఉంచిన పాకలోకి నీరు రావడం వల్ల వర్షానికి అంతా కూడా తడిచిపోతుంది. అది నీరు కారిపోతుంది. వర్షాకాలం కదా, ఇక ఆఖరికి ఒక బస్తాని మిగులుతుంది. అది కూడా తడిగా పొడిగా ఉంటుంది. అది చూసిన సుబ్బయ్య కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా రాలిపోతూ ఉంటాయి. సుబ్బయ్య కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా బాధతో, ఆలోచనలతో అల్లాడిపోతూ ఉంటాడు. నా కుటుంబానికి నేను ఎలా ఆకలి తీర్చాలి, ఒక్క పూట అన్నపు మెతుకులతో ఎలా పెట్టాలి అని బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నా కర్మ ఇలా ఎందుకుంది, ఈ వర్షానికి ఉప్పు మొత్తం తడిచిపోయి నీరు కారిపోయింది కదా. ఇక నీరు కారిపోతే నేనేం చేయను, నీరు కారిపోకుండా ఉన్న ఒకే ఒక్క ఉప్పు బస్తా అయినా సరే అమ్ముకోవాలి. ఆ ఉప్పును అమ్మి ఎంతో కొంత డబ్బు తెచ్చుకుని నా పిల్ల పాపలకి ఏదో రవ్వంత గంజైనా పోసి వాళ్ళ పొట్ట నింపాలి కదా. లేదంటే ఈ రోజు నుంచే నా కుటుంబంలో పస్తులు ఉండాల్సి వస్తోంది అని చెప్పి ఎంతో బాధపడిపోతూ ఉండగానే వర్షం కొద్దిగా తగ్గుతుంది. ఇక అప్పుడే వెళ్ళి నేను ఉన్న ఈ ఉప్పును అమ్ముకొని వస్తాను అంటూ
ఆ ఉప్పు బస్తాను నెత్తి మీద పెట్టుకుని వెళ్తూ ఉంటాడు అమ్మడానికి. బయలుదేరుతూ ఉన్నప్పుడు సుబ్బయ్య ఆ ఉప్పు బస్తాన్ని నెత్తిన పెట్టుకుని బయలుదేరుతుండగా కూడా ఊరి చివర ఉన్న పొలిమేర దగ్గర ఉన్న అమ్మ దుర్గమ్మ దగ్గరికి చేరుకుంటాడు వెళ్ళే దారిలో. అప్పుడు ఆ లోపు పెద్ద వర్షం మళ్ళీ మొదలై కుంభవృష్టిలాగా పడుతుంది. మిగిలిన ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది. అది చూసి సుబ్బయ్య ఎంతగానో బాధపడతాడు, ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో, అసలు నా కర్మ ఎందుకు ఇలా ఉంది? నా పెళ్ళాం పిల్లలు ఎలా పొట్ట నింపాలి? వాళ్ళు ఏమైపోతారు? ఏంటి అమ్మా, తల్లి దుర్గమ్మ, ఏంటమ్మా నా పరిస్థితి? నాకే అర్థం కాకుండా అయిపోతుంది. ఉన్న ఒక్క బస్తా కూడా ఇలా తడిచిపోయింది తల్లి అని చెప్పి బాధపడుతూ, అమ్మా దుర్గమ్మ, నాకు ఇంకెవరున్నారు తల్లి? ఆకలితో వాళ్ళు ఉంటే నేను ఇంకా ఎలా చూడగలను? దుర్గమ్మ ఉన్న ఈ ఉప్పు బస్తా కూడా నీరు కారిపోయింది కదా తల్లి. నా పిల్లలకు నేనేం పెట్టాలి ఈరోజు ఆకలికి అసలు తట్టుకోలేరు కదమ్మా వాళ్ళు. ఏదైనా పెట్టాలి అంటే నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది కదా, ఒక్క రూపాయి కూడా లేకపోయింది కదా, వాళ్లకు ఆకలి తీర్చే మార్గమే లేదు కదా అమ్మా. ఎందుకు తల్లి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని బాధపడుతూ అక్కడే పక్కనే ఉన్న దుర్గమ్మ పందిరిలో దుర్గమ్మ పాదాల వద్ద కూర్చుని దుర్గమ్మ పాదాలను పట్టుకుని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు సుబ్బయ్య. అమ్మ పందిరిలో కూర్చుని దుర్గమ్మ విగ్రహంతో ఇలా అంటూ ఉన్నాడు, అమ్మా దుర్గమ్మ, ఏం బ్రతుకు తల్లి ఇది, చేతిలో నయా పైసా లేదు. నేను దేని మీద అయితే ఆధారపడి జీవిస్తూ ఉన్నానో అది నా కళ్ళ ముందు నాశనం అయిపోయింది. ఎలాగోలా నా పిల్లలకు 4 ముద్దలు అన్నం పెట్టుకునేవాడిని కదా, ఇంతటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానమ్మా. నీ గుడి కడతాను, గోపురం కడతాను అని కూడా అనుకున్నాను, కానీ ప్రయోజనం ఏమి ఉంది తల్లి? ఒక్క పూట నా బిడ్డలకు కడుపు నింపలేని నా పరిస్థితి, నేను నీకు గుడి కట్టగలనా? కనీసం ఉన్న ఈ ఉప్పు బస్తా అయినా తడవకుండా ఉంటే కనీసం ఒక్క పూటైనా నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని కదా తల్లి. నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం కడతానమ్మా? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు తల్లి. నా భార్య పిల్లలు నేను లేకపోతే అడుక్కునైనా బ్రతుకుతారు. ఇంటి పెద్దగా నేను బ్రతికి ఉండగా మీరు అడుక్కోండి అని నేను నా కుటుంబానికి చెప్పుకోలేను కదా తల్లి. నువ్వు ఉన్నావనే నమ్మాను, ప్రతిరోజు నీకు దండం పెట్టుకునే వెళ్తున్నాను. నువ్వు నాకు ఏమి ఫలితం చూపించావు తల్లి? 4 రాజులు అన్నానికి ఆసరా అయినా కూడా లేకుండా ఉన్న డబ్బు కూడా, ఉప్పు కూడా తడిచిపోయింది దానిలో. ఇక నేను బ్రతకడం వల్ల ఏమి ప్రయోజనం లేదమ్మా. నువ్వు ఉంటున్న ఈ వెనుక చెట్టుని నేను ఉరి వేసుకుని చచ్చిపోతాను తల్లి అని కన్నీళ్లతో చనిపోవడానికి పందిరిని చూస్తూ బయటికి వస్తూ ఉంటాడు సుబ్బయ్య. అప్పుడు ఒకే ఒక విచిత్రం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమిరా సుబ్బయ్య, నువ్వు చనిపోతావా? నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఒక స్వరం వినిపిస్తుందండి. నువ్వు చనిపోతాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నావురా? నువ్వు నన్ను నమ్మావు కదా, నేను ఉన్నాను అని అన్నావు కదా, అనుకున్నావు కూడా. నా మీద ఎంతో భక్తి విశ్వాసం పెట్టుకుని ఉన్నావు కదా. ఎన్ని కష్టాలు పడుతున్నా ఈ దుర్గమ్మ బండరాయిలాగా కూర్చుంది, కదలదు, మెదలదు, పలకదు, ఉలకదు. నా కష్టాన్ని చూసి కూడా కరగలేదు. ఇక ఈ దుర్గమ్మ నా సహాయానికి ఏమొస్తుందిలే అనుకున్నావా అని ఒక కంఠం వినిపిస్తుంది. వినగానే ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. ఎవరా అని చూస్తాడు. వెనక్కి చూడగానే ఒక్కసారి సుబ్బయ్య ఒళ్ళు జలధరిస్తుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జల జల రాలిపోతూ ఉంటాయి. అతను అలా ఆ సుబ్బయ్య చూసేసరికి ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఒక ఎర్రని చీర కట్టుకుని ఉంటుంది. ఒక నిండు ముత్తైదు అక్కడ నిలబడుకుని చిరునవ్వుతో సుబ్బయ్యనే చూస్తూ ఉంటుంది. ఆమెను చూడగా
అనగానే ఒక్కసారిగా భక్తి భావం తన్నుకొస్తుంది సుబ్బయ్యకి. సుబ్బయ్య ఒక్కసారిగా అర్థం చేసుకోగలుగుతాడు. సుబ్బయ్యకి అర్థమైపోయింది ఇంకా. అంటే అమ్మలగన్న అమ్మ, అమ్మ సాక్షాత్తు దుర్గమ్మ నా కోసం దిగి వచ్చిందా అని అమ్మకు భక్తితో నమస్కారం చేస్తాడు. అమ్మా దుర్గమ్మ, మరి ఏం చేయను తల్లి, నేను చావు తప్ప నాకు వేరే మార్గం, వేరే దారి తోచడం లేదు తల్లి. నేను నిన్ను ఏమైనా అడిగానా? ఆస్తులు అడిగానా? అంతస్తులు అడిగానా? నిధులు అడిగానా? మేడలు అడిగానా? ఆస్తి ఐశ్వర్యాలు అడిగానా తల్లి? 3 పూటలా నా పెళ్ళాం బిడ్డలకు కడుపు నింపే భాగ్యం మాత్రమే ప్రసాదించమని కదా తల్లి నేను అడిగాను. నా పెళ్ళాం బిడ్డలకు ఆకలి తీర్చే మార్గం చూపించమ్మా, వాళ్ళని పోషించుకుంటే చాలు, పట్టెడు మెతుకులు వాళ్ళకు పెట్టుకుంటే చాలమ్మా అనే కదా నేను అడిగాను. అంతకు మించి నిన్ను ఏమైనా అడిగానా తల్లి? నేను అంతకు మించి నాకు ఇంకా ఏమీ వద్దమ్మా, తినడానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది. ఉప్పు అంతా తడిచిపోయింది. నేను ఇప్పుడు నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను తల్లి? ఈ వర్షాకాలంలో మాత్రం తిండి ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఎవరున్నారు నా బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప అని అంటాడు సుబ్బయ్య. అప్పుడు దుర్గమ్మ ఇలా అంటుంది, సుబ్బయ్య, నేను నీకు డబ్బు రూపంగా అయితే సహాయం చేయను, కానీ ఇంకొక రూపంగా సహాయం చేస్తాను అని అంటుంది. అమ్మా, నువ్వు సహాయం ఎలా చేసినా పర్వాలేదు తల్లి, ఏదైనా నాకు పని కల్పించు అమ్మా, అదే చాలు, నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను, ఏదైనా పని కల్పించు, నా కుటుంబాన్ని పోషించుకుని నా కుటుంబానికి కూటికి గుడ్డకు లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. ఇక నేను ఏమీ అడగను. ఆ తరువాత నీకు తప్పకుండా ఏదో ఒకరోజు గుడి కడతాను, అది నీకైతే చెప్పాను కదా, గుడి కడతానమ్మా. సంగతి అంటావా? ప్రస్తుతం నీ దయ వల్ల ఒక చిన్న పందిరి వేయగలిగాను, నా స్తోమతకు తగ్గట్టుగా నీకు ఒక పందిరి అయితే వేయగలిగాను. నీ అనుగ్రహం ఉంటే ఏదో ఒకరోజు నీకు తప్పకుండా గుడి కట్టుకుంటాను తల్లి అని అంటాడు సుబ్బయ్య. ఏ దుర్గమ్మ ఉండి ఇలా అంటుంది సరే సుబ్బయ్య, నీకు ఏ రకంగా సహాయం చేయాలో నాకు తెలుసులే, నేను నీకు ఇప్పుడే ఒక గంటను ఇస్తాను, కానీ ఇక్కడ ఒక షరతు ఉంది సుబ్బయ్య, నువ్వు రోజులో ఒక్కసారి మాత్రమే ఈ గంటను మ్రోగించాల్సి ఉంటుంది. అలా నువ్వు గనుక ఈ గంటను రోజులో ఒక్కసారి మోగించావు అంటే ఆ గంటలో నుంచి ఒక 5 వరహాలు వస్తాయి, వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో, వాటితో నువ్వు బాగుపడు, సంతోషంగా ఉండు అని చెప్తుంది. సుబ్బయ్య, కానీ ఇక్కడ ఇంకొక రహస్యాన్ని చెప్తున్నాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ చెప్పకూడదు ఈ గంట గురించి. అలా కనుక నువ్వు ఈ గంటను గురించిన రహస్యాన్ని ఎవరితోనైనా పంచుకున్నావు అంటే ఇక ఆ గంట పనిచేయడం మానేస్తుంది, ఆ తరువాత పనిచేయదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా సుబ్బయ్య, ఈ గంట నువ్వు మ్రోగించినప్పుడు మాత్రమే 5 వరహాలను ఇస్తుంది, వేరే ఎవరు మ్రోగించినా 5 వరహాలను ఇవ్వదు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి ఇంకా ఆ గంటను సుబ్బయ్యకు ఇచ్చేస్తుంది. సుబ్బయ్య దుర్గమ్మతో ఇలా అంటాడు, అమ్మా తల్లి జగన్మాత, మహాప్రసాదం తల్లి, నువ్వు కరుణించావమ్మా అని అనుకుంటాడు. అప్పుడు దుర్గమ్మ అంటుంది, సుబ్బయ్య, నిన్ను చల్లగా చూసుకోవడమే, ఏ కష్టము రానివ్వకుండా చూసుకోవడం నీ తల్లిగా నా బాధ్యత అయ్యా. ఎందుకు అంటే ఎంతో నిష్కల్మషమైన మనసుతో నా కోసం చాలా ఆలోచిస్తావు, చాలా బాధపడతావు, చాలా తప్పిస్తావు. నీ అమాయకమైనటువంటి నీ ప్రేమకి నీ దుర్గమ్మ అయిపోయానయ్యా సుబ్బయ్య, నిన్ను చూసి నేను మురిసిపోతూ ఉంటాను, నీ ప్రేమను చూసి సంతోషపడిపోతూ ఉంటాను, అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం సుబ్బయ్య. నువ్వు ఇలాగే బ్రతికినంతకాలం ధర్మాన్ని పాటిస్తూ సంతోషంగా జీవించు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది. సుబ్బయ్య అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకుని గంటను ఒకసారి మ్రోగించాడు. వెంటనే ఒక గంట నుంచి ఒక 5 వరహాలు బయటకు వచ్చాయి. ఇక దాంతో సుబ్బయ్య ఆనందానికి అవధులు లేవు. ఇంకా చాలా సంతోషపడిపోతాడు. అమ్మయ్య, ఎలాగైతే అమ్మ దయ వల్ల ఈరోజు నా కుటుంబం ఆకలి తీర్చగలుగుతున్నాను, నా కుటుంబాన్ని పస్తులు ఉంచే స్థితి నుండి బయటపడగలగలుగుతున్నాను, నా కుటుంబం ఆకలి బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి అని చెప్పి
అక్కడి నుంచి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు. అప్పటికి కూడా వర్షం ఇంకా తగ్గలేదు, బోరును కురుస్తూనే ఉంటుంది. ఇక ఆ సంతోషంలో ఆ వర్షంలోనే తడుచుకుంటూ తడుచుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. ఆనందం తట్టుకోలేక సుబ్బయ్యక వెళ్తూ దారిలో ఇలా అనుకుంటూ వెళ్తాడు, దుర్గమ్మ ఈ గంట గురించి ఎవరికి చెప్పకు అని అన్నది కదా, కనుక ఈ గంట గురించి నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పను, తెలియనివ్వను కూడా అని అలా వర్షంలోనే తడుచుకుంటూనే ఇంటికి చేరుకుంటాడు సుబ్బయ్యకి. ఆ రోజు నుంచి ప్రతిరోజు దుర్గమ్మను తలుచుకుని ఆ గంటను మ్రోగించినప్పుడు ఆ గంట నుండి 5 వరహాలు వచ్చేవి. వరహాలలోని 3 వరహాలను తిండికి బట్టలకు వారి నిత్యావసరాలకి ఖర్చు పెట్టుకునేవాడు, మిగిలిన 2 వరహాలను దాచుకునేవాడు. కానీ సుబ్బయ్య దుర్గమ్మ నాకు గంటను ప్రసాదించింది కదా అని, రోజు కదా కావాల్సిన డబ్బులు వస్తున్నాయి కదా, నేనెందుకు కష్టపడాలి అని అస్సలు ఎప్పుడూ అనుకోలేదు. దుర్గమ్మను మరవలేదు. అతను ఏనాడు కూడా దుర్గమ్మను దర్శించుకోవడం మాననే లేదు. అలాగే తాను చేసుకునే వృత్తిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కానీ ఎప్పటిలాగానే తన వ్యాపారమైన ఉప్పును అమ్ముకుంటూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఇక 2 వరహాలు దాచిపెడుతూ ఉన్నాడు కదా, అవి అతిపెద్ద మొత్తంగా మారిపోయిన తర్వాత దానిలో కొంత భాగాన్ని తన శాశ్వతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించుకుంటాడు. ఇక అతను సొంతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించుకుంటాడు. ఇలా కొంత భాగాన్ని తన కష్టాలు అన్నింటికీ తీర్చిన తల్లి దుర్గమ్మ కోసం గుడిని కట్టడానికి కొంత డబ్బును ఉపయోగించుకుంటాడు సుబ్బయ్య. ఎంచక్క అమ్మవారికి గుడి కూడా కట్టించేస్తాడు. ఇక అమ్మవారి ముందు ఇలా అనుకుంటాడమ్మా, దుర్గమ్మ నేను ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే నువ్వే కదమ్మ కారణం. నువ్వు లేకపోతే నేను ఉండేవాడినా, బ్రతికేవాడినా, నా కుటుంబాన్ని పోషించుకునేవాడినా, ఆకలి కేకలతో ఎప్పుడు మసి అయిపోయేవాళ్ళం కదా తల్లి. ఇదంతా నీదయ్యే కదమ్మా. నువ్వు లేకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడినా, నా చేత గుడి కట్టించుకున్నావు కదమ్మా. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు నిలవడానికి నీడను కల్పించేలా చేశావు. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నీ సేవ చేసే అదృష్టం నాకు కలిగించావు. నా కుటుంబాన్ని పోషించుకునే అదృష్టాన్ని కూడా కలిగించావు. ఇంతకన్నా నాకు ఇంకా ఏమి కావాలి తల్లి? ఈ జన్మకు ఇంతకు మించి ఇంకేం కావాలమ్మా? నీ చల్లని చూపు, నీ చల్లని దయ నా మీద ఉంటే అంతకు మించి నా జీవితానికి ఇంకేమీ వద్దు తల్లి అని దుర్గమ్మను తను కట్టించిన గుడిలో చూసుకుంటూ మురిసిపోతూ అమ్మకు పూజలు చేసుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు సుబ్బయ్య. అది చూసి ఊర్లో జనం అందరూ ఏం చెప్పుకుంటారు అంటే, అరే సుబ్బయ్యను చూసావా, ఉప్పు వ్యాపారం చేసి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో. ఉప్పు వ్యాపారం చేస్తూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ తన ఉప్పును అమ్ముకుంటూ సొంతంగా సొంత ఇల్లును కట్టుకున్నాడు, మొదలుపెట్టాడు కూడా. దుర్గమ్మ కోసం ఒక గుడిని కూడా కట్టించాడు. సుబ్బయ్య చాలా మంచివాడు, దానగుణం ఉన్నవాడు. వచ్చిన సంపాదన తను దాచుకోకుండా కొంత గుడి కోసం కట్టించాడు. దుర్గమ్మకు చాలా మంచి మనిషి సుబ్బయ్య అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇలా సుబ్బయ్యను అమ్మవారు ఇచ్చిన గంట వల్లనే వరహాలు వస్తున్నాయని ఎవ్వరికి కూడా తెలియదు. అలా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. ఇక సుబ్బయ్య తన ఖర్చులకు పోను దాచిన డబ్బుతో సొంతంగా ఉప్పు వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక అమ్మవారికి నీడ కోసం గుడిని కట్టించాడు. ఇక తన కుటుంబం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా సుబ్బయ్య భార్య ఒకరోజు ఏం చేస్తుంది అంటే, పాత సామాన్లు అమ్మేవాళ్ళు వస్తే ఇంట్లో ఉన్న కొద్ది పాత సామాన్లతో పాటు దుర్గమ్మ ఇచ్చిన గంటను కూడా అమ్మేస్తుంది. సుబ్బయ్య వ్యాపారం ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి ఒక్కసారి చూసి ఉలిక్కి పడతాడు, గుండెలు బాదుకుంటాడు. అయ్యో నా గంట ఏమైంది, గువేలమంటుంది నా గుండె, ఇంట్లో దుర్గమ్మ ఇచ్చిన గంట కనిపించడం లేదు. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఇక భార్యను పిలుస్తాడు. భార్యను పిలిచి, ఇక్కడ ఒక గంట ఉండాలి కదా, నేను ఎప్పుడు దానితోనే కదా పూజ చేసుకుంటాను, పూజ చేసేటప్పుడు ఆ గంటనే కదా నేను మ్రోగిస్తాను, ఆ గంట ఏది, ఏమైంది, అసలు ఎక్కడ పెట్టావు, కనిపించలేదేంటి అని భార్యకి అడుగుతాడు. భార్య ఉండి, ఇని అది చాలా పాతది అయిపోయింది కదండి,
కొన్ని పాత సామాన్లతో పాటు ఆ గంటను కూడా పాత సామాన్ల వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పి ఆమె అంటుంది. అలా అనేసరికి సుబ్బయ్యకి ఎక్కడ లేని కంగారు మొదలైపోతుంది. అది మామూలు గంట కాదు, సామాన్యమైన గంట కాదు, అది సాక్షాత్తు అమ్మవారు దుర్గామాత ఇచ్చిన గంట అని చెప్పబోతాడు. కానీ దుర్గమ్మ మాట గుర్తు చెప్పి దుర్గమ్మ మాటలు విషయాలు గుర్తు వచ్చి ఆగిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో నా గంట విషయం ఎవరికైనా సరే చెప్తే ఆ గంట పని చేయడం మానేస్తుంది అని అమ్మ చెప్పింది కదా, తన భార్యకు కూడా చెప్పకూడదు అని ఆగిపోయి, ఎంత పని చేశావు, ఆ గంట మా తాతల కాలం నుండి వచ్చింది కదా, దానిని ఎందుకు అలా పాత సామాన్లు వాళ్ళకి ఇచ్చేశావు, ఒక్కసారి నన్ను అడగాల్సింది కదా అని అంటాడు. నేను కూడా అలాగే అనుకున్నానండి, కానీ చాలా పాతది అయిపోయింది కదా అనేసి ఇచ్చేశాను, పాత సామాన్లు వాళ్ళకి అమ్మేశానండి అని అంటుంది. ఆవిడ అది విన్ని సుబ్బయ్య గబగబా పరుగున రామయ్య పాత సామాన్ల వాళ్ళ షాప్కి వెళ్ళి, రామయ్య ఆవిడ నాకు కొన్ని పాత సామాన్లు నీకు అమ్మేసింది కదా, అందులో నేను ప్రతిరోజు పూజ చేసుకుని ఒక గంట కూడా ఉంది రామయ్య, ఆ గంట నాకు తిరిగి ఇచ్చేసయ్యి అని అంటాడు. అప్పుడు ఆ రామయ్య ఉండి ఇలా అనుకుంటాడు, ఏంటి సుబ్బయ్య ఇంత సంపాదించాడు కదా, అమ్మవారికి గుడి కూడా కట్టించాడు, తను ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు, సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు, ఒక గంట కొనుక్కోలేడా ఏంటి, అలా అనుకుని అది పాతదైపోయిన గంట కోసం మళ్ళీ పరుగున వచ్చాడు అంటే ఆ గంటలో ఏదో మర్మం దాగి ఉంది, ఏదో రహస్యం దాగి ఉంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఆ గంటను సుబ్బయ్య, ఆ గంట ఎక్కడుందో నాకు గుర్తులేదు సుబ్బయ్య, నేను దాన్ని కరిగించేశాను, పాత సామాన్లలో వేశాను, తుక్కు సామాన్లలో వేశాను, ఎక్కడ వేశానో నాకు గుర్తు రావడం లేదు సుబ్బయ్య, దాన్ని ఎక్కడ పడేశానో ఏంటో అని అంటాడు. ఎలాగోకలా ఆ గంట నాకు వెతికి తిరిగి ఇచ్చేయండి రామయ్య గారు, నేను మా భార్య నీ దగ్గరుండి ఎంత డబ్బులు అయితే తీసుకుందో అంత డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, దాన్ని నాకు ఎలాగైనా వెతికించి పెట్టండి అని చెప్పి అంటాడు. దాంతో ఈ రామయ్య ఉండి, లేదు ఆ గంటలో ఏదో రహస్యం ఉంది, ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు, ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పు అంటాడు. ఇక ఆ రామయ్య ఏమో ఇలా అడుగుతూ ఉండగా ఇక దాంతో సుబ్బయ్య ఆ గంట దుర్గమ్మ ఇచ్చింది, ఆ రహస్యం ఎవరికి చెప్పకూడదు అని అంది కదా, మరి తను ఎలా చెప్తాడు. అప్పుడు సుబ్బయ్య రామయ్యతో ఇలా అంటాడు, చూడు రామయ్య, అది ఒక మహిమగల గంట, అది మా తరతరాల నుంచి వస్తున్న గంట, ఆ గంటలో డబ్బు దాచుకోవడానికి కొన్ని అరలు ఉంటాయి అని అన్నాడు. అప్పుడు ఆ రామయ్య ఉండి ఇలా అంటాడు, ఏంటి గంటలో డబ్బులు దాచుకున్నావా, నేను ఆ గంటను నీ భార్య దగ్గర కొన్నప్పుడు గమనించాను, అందులో ఏ విధమైనటువంటి అరలు లేవే, నాకు కనిపించలేదే, నువ్వు ఏదో దాస్తున్నావు సుబ్బయ్య అని అంటాడు. అప్పుడు సుబ్బయ్య అంటాడు, లేదు నేను నిజమే చెప్తున్నాను, నువ్వు గనుక నా మాట అబద్ధమని నిరూపిస్తే నీకు నేను 1000 వరహాలు ఇస్తాను, నేను ఆ గంటలో నుంచి నా డబ్బులు నా వరహాలు నేను తీయలేకపోతే నీకు నేను 1000 వరహాలు ఇస్తాను రామయ్య అని చెప్పి అంటాడు. ఒకవేళ నేను ఆ గంట నుండి 1000 వరహాలు తీశాను అనుకోండి, మీరు అప్పుడు ఏమి ఇస్తారు అని అంటాడు సుబ్బయ్య. అది విని రామయ్య అనుకుంటాడు, ఏంటి సుబ్బయ్యకు పిచ్చి పట్టిందా ఏంటి, గంటలో నుంచి వరహాలు తీస్తాను అంటున్నాడు, అది సాధ్యపడే విషయం కాదు అనుకుని కనుక తనతో పందెం వేసి నేనే 1000 వరహాలు సంపాదిస్తాను అనుకుని, సరే సుబ్బయ్య వరహాలను తీస్తే నేనే నీకు 1000 వరహాలను ఇస్తాను అని అంటాడు. అప్పుడు రామయ్య ఎందుకైనా మంచిదని ఈ సుబ్బయ్య వెళ్ళిపోగానే ఆ గంటను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంటాడు. ఇక ఆలోచన రావడమే తడువు. ఇక సుబ్బయ్యతో ఇలా అంటాడు, సరే సుబ్బయ్య, నువ్వు 1000 వరహాలు ఈరోజు ఇవ్వద్దులే, రేపు 10 మంది సాక్షిగా రేపు ఊర్లో జనాలందరి ముందు ఈ వరహాలు ఇద్దువుగానిలే అని అంటాడు. వాటిని సిద్ధం నువ్వు చేసుకుంటూ ఉండు అని చెప్తాడు రామయ్య. ఇక సుబ్బయ్య అని సరే రేపు వస్తాను రామయ్య, నాకు గంటను సిద్ధం చేసి ఉంచు అని చెప్పి సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ రామయ్య ఆ రోజు రాత్రి అసలు నిద్రపోడు, రాత్రంతా కూర్చొని పరీక్షిస్తూ కూర్చుంటాడు. ఆ గంటను అటు ఇటు తిప్పుతాడు, నేలకేసి రుద్దుతాడు, ఇంకా దాన్ని మోగిస్తాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. కానీ పరిశీలించినా కూడా ఎక్కడ చూసినా సరే అందులో ఒక్క అర్ర కూడా కనిపించడం లేదు. ఇక దాంతో విసిగిపోయిన రామయ్య, ఇందులో ఒక అర్ర కూడా లేదు, ఈ సుబ్బయ్య ఎందులో నుంచి వరహాలు తీస్తాడో ఏదైతే అయ్యిందిలే, నాకైతే రేపు ఒక 1000 వరహాలు రాబోతున్నాయి కదా అని అనుకుంటాడు.
ఇక మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య దుర్గమ్మకి నమస్కారం చేసుకుని రామయ్య దగ్గరికి వస్తాడు. ఈ సుబ్బయ్య వెళ్ళేసరికి రామయ్య అప్పటికే కొంతమంది ఊరు జనాల్ని పోగు చేసి అక్కడ సిద్ధంగా ఉంచుకుని ఉంటాడు. ఇంకా ఈ సుబ్బయ్య వెళ్ళగానే, సుబ్బయ్య నీ గంట తీసుకో, ఇందులో నుంచి వరహాలు తీస్తాను అన్నావు కదా, తీసి చూపించు, నాకు చెప్పినట్టుగా నువ్వు ఆ వరహాలను తీయలేకపోతే నాకు 1000 వరహాలు ఇచ్చి నీ గంటను నువ్వు తీసుకుని వెళ్ళు అని అంటాడు రామయ్య. ఇక సుబ్బయ్య సరే రామయ్య, ఆ గంట మా తరతరాలుగా వస్తున్న గంట, అందులో ఉన్న అరల్లో నుంచి నేను వరహాలను తీస్తాను చూడు అని చెప్పి సుబ్బయ్య ఒక్కసారి దుర్గమ్మను మనసులో తలుచుకుని ఆ గంటను మ్రోగిస్తాడు. ఇక ఆ గంటలో నుంచి ఒక 5 వరహాలు బయటకు వస్తాయి. అది చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా ఆ ఊరి జనాలందరూ రామయ్య కూడా ఆశ్చర్యపోయి, దాంతో రామయ్య ఇలా అంటాడు, రాత్రి నేను ఈ గంటను అన్ని రకాలుగా పరీక్షించి చూశాను, అందులో ఏ వరలు లేవు, ఏ డబ్బులు లేవు, ఇప్పుడు నువ్వు ఆ డబ్బుల్ని ఎలా తీసావో ఊరందరికీ కూడా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రామయ్య అంటాడు, ఇది మా తరతరాల నుంచి వస్తున్న గంట కనుకనే ఇందులో ఉన్న అరల గురించి, డబ్బుల గురించి నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆ రహస్యం మీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక మన మధ్య ఉన్న పందెం ప్రకారం నేను ఈ గంటలో నుండి వరహాలను తీసి చూపించాలి. నేను అదే చేసి చూపించాను. ఇక నువ్వు పందెం ప్రకారం ఇస్తానన్న 1000 వరహాలను ఇవ్వు, నేను వెళ్తాను అని అంటాడు సుబ్బయ్య. ఈ రామయ్య జనాలందరి మధ్యన ఇంక చేసేది ఏమీ లేక 1000 వరహాలను ఇవ్వబోతాడు. అప్పుడు ఈ సుబ్బయ్య అంటాడు, వద్దు వద్దు, అందులో ఒక 500 వరహాలను తీసి దుర్గమ్మ గుడి ఆవరణం అంతా బాగు చేయించుదాము, అది చాలు నాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి కూడా ఊరిలో జనాలందరూ దుర్గమ్మను ఆరాధించుకుంటూ మొక్కుకుంటూ అమ్మకు సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక ఈ సుబ్బయ్య తను కష్టపడిన సొమ్ముతో తృప్తిగా దుర్గమ్మ గుడిలో అందరికీ భోజనాలు పెట్టిస్తూ ఉండేవాడు. అలా గడుస్తూ ఉండగా ఇక తను ఎంతో సంతోషంగా దుర్గమ్మతో అంటాడు, అమ్మా, నాకు ఇంతకన్నా ఇంకేం భాగ్యం కావాలి చెప్పు తల్లి, నేను నీకు గుడి కట్టించేలా చేశావు, నీ గుడిలో అన్నదానం చేసేలా చేశావు, అంతకు మించి నాకు ఇంకేం కావాలి తల్లి అంటూ దుర్గమ్మ ముందు ఇలా వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు దుర్గమ్మ ప్రత్యక్షమయ్యి సుబ్బయ్యతో ఇలా అంటుంది, సుబ్బయ్య, నువ్వు నా కోసం ఎంతో ఆలోచించావు. ఊరిలో డబ్బు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉండి కూడా ఎవ్వరూ నా గురించి పట్టించుకోలేదు. కూటికి జరగని నువ్వు, ప్రతి పూట పస్తులు ఉన్న నువ్వు నా కోసం ఎంతో ఆలోచించావు. నాకు నిలవడానికి నీడ ఉండేలా ఎంతో కష్టపడ్డావు. నీడ కూడా లేదని ఎంతో బాధపడ్డావు. నాకు ఒక నీడను ఇచ్చావు. ఎవరైనా నన్ను పొగుడుతుంటే పొంగిపోయావు. నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత. సుబ్బయ్య, సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా ఇలాగే ధర్మబద్ధంగా జీవించు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి అని చెప్పి దుర్గమ్మ సుబ్బయ్యకు ఆశీస్సులు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక సుబ్బయ్య ఈ కథను ఎవరైతే విన్నారో వాళ్ళు కోరిన కోరికలన్నింటినీ కూడా నేను 5 నిమిషంలో తీర్చేస్తాను, వాళ్ళకి సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తాను, దీర్ఘ సుమంగళిగా ఉండేటట్లు నా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉంటాయి అని చెప్పి అంతటితో దుర్గమ్మ అదృశ్యమైపోతుంది. బిడ్డ, చూశారు కదా, నిర్మలమైన మనస్సు ఒకటి ఉంటే చాలు. దుర్గమ్మ అయినా సరే, రాముడైనా సరే, సాయినాథుడైనా సరే, శ్రీకృష్ణుడు ఎవరైనా సరే ఆ నిర్మలమైన ప్రేమకు, భక్తికి వాళ్ళు దాసోహం అయిపోతారు. బిడ్డ, మీ మంచి కోరి నిస్వార్థమైన భక్తి, నమ్మకం, ప్రేమ, అది మాత్రమే వాళ్ళు. కుళ్ళు, కృతాంతాలు, మోసాలు, కపటాలు ఇవి ఏవి వద్దు తల్లి, బిడ్డ అంటూ దుర్గమ్మ తల్లి మనకు గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ సందేశం అనేది ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు.